చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6 గంటలకి స్వామివారి దేవస్థానాన్ని మూసివేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను. అద్దంకి రైల్వే లైన్ రైల్వే స్టేషన్ కావాలనే డిమాండ్తో భావన సెంటర్లోని 1000 స్తంభాల గుడి నుంచి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణానికి చెందిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో నేను కూడా పాల్గొనడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. అద్దంకి రైల్వే స్టేషన్ రావాలని చెప్పి మన మిత్రులందరూ చాలా కోరుకోవడం చాలా అదృష్టం. మన అద్దంకి అదృష్టం అది. దానికి అందరూ సహకరించి గ్రూపులు పెట్టుకొని అందరూ ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు మొబిలైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఉండి రావాలని రైల్వే స్టేషన్ రావాలని కోరుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అద్దంకి ప్రాంత విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకొని విద్యలో ముందంజ వేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగానే నిరుద్యోగులైన పురుషులు, స్త్రీలు దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రైతులు తాము పండించిన పంటని దూర ప్రాంతాల్లో అధిక రేటుకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. అలాగే అద్దంకి పరిసర ప్రాంతాలకు గుంటూరు, విజయవాడ, చెన్నై, బెంగళూరు చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. హెల్త్ యాక్సెస్ మనకి ఆరోగ్యపరమైన ఏమైనా అవసరం ఉన్నా కానీ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, నెల్లూరు కానీ, బెంగళూరు కానీ వేరే స్టేట్కి వెళ్ళడానికి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో బస్సు మార్గం ఉంది కదా, మనకి రైలు అంత ఎమర్జెన్సీ కాదని కొంతమంది అనుకుంటున్నారు. రైలు కూడా ఇంపార్టెంట్. చాలా అన్నిటికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ప్రకాశం జిల్లా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి